కాకినాడ నగర పరిధిలో కూటమి అభ్యర్థుల యొక్క ఏ విధంగా జరుగుతుంది? ఏంటి వాళ్ళ యొక్క ప్రచారం? కూటమి అనేది జనసేన, బీజేపీ, టీడీపీ 3 కూటమితో కొండబాబు గారికి ఈరోజు టీడీపీ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా ఎంపీ ఇవ్వడం కూడా చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే చాలా యువత, చిన్న వయసు, మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, కష్టపడి పైకి రావడం జరిగింది. అలాంటి వ్యక్తి కష్టకాలంలో ఉన్న వ్యక్తి, కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి నిజంగా ఎంపీ అవుతే అందరి కష్టాలు తెలుసుకుని నాయకుడు ఎవరన్నా అంటే ఉదయ్ శ్రీనివాస్ అవుతారు. అలాగే వనమాడి కొండబాబు గారు కూడా గతంలో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అన్నయ్య గారితోనే ఉంటూ మరి ఆ ఫిష్ వ్యాపారంలో కూడా వాళ్ళు కష్టపడి పైకి వచ్చి విధానం కూడా వాళ్ళకు కూడా కష్ట సుఖాలు తెలుసు. ఇద్దరు కూడా నాయకులు ఎంపీ కింద, ఎమ్మెల్యే కింద అవుతే కాకినాడ కూడా ప్రజలందరూ కూడా కష్టాలు తెలుసుకుని భావిస్తారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన రేపు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఓడిపోవడం ఖాయం. కొండబాబు గారు మెజార్టీతో కాకినాడ నెక్కిపోతున్నారు. అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఎంపీగా అవ్వబోతున్నారు. ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది సార్ ప్రచారానికి వెళ్ళినప్పుడు? ముఖ్యంగా స్పందన అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న వ్యక్తి ఈరోజు కాకినాడలో భయప్రాంతాలకు గురి చేసేస్తున్నాడు. ప్రతి ఓడిని భయపెడుతున్నాడు. అదిగో నీకు అది ఇచ్చాను, నువ్వు కదిలే ఉంటే క్వాలిటీ ఇంట్లో నుంచి వచ్చావంటే మాత్రం బాగోదు, నువ్వు ఇంట్లో కూర్చో, ఇవాళ కొత్తగా ఇంకో న్యూస్ వచ్చింది, డబ్బులు ఇస్తాను ఇంట్లో కూర్చుని ఓటేయడం అని కూడా చెప్పి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. ఇంత దారుణమైన రాజకీయాలు కానీ, ఇంత దారుణమైన ఎలక్షన్లు కూడా ఎప్పుడు చూడలేదు. నిజంగా ఈ కాకినాడకే మంచి విముక్తి కలగాలని జగన్మోహన్ రెడ్డి అలాగే ఓడిపోయి మంచి పరిపాలన వస్తుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ చూస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తన అనుచరులతో ప్రత్యేకంగా మిమ్మల్ని టార్గెట్ చేసి ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి ప్రెస్ మీట్లో కూడా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఏ విధంగా? అంటే ప్రెస్ మీట్ అంటే గతంలో నేను రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎన్ఎస్ రాజుతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించాడు ఆయన. ఏదైనా కూడా నేను సూటిగానే చెప్పాను సమాధానం. నన్ను భయపెట్టి రప్పించుకుందామని చెప్పేసి ఆయన నన్ను దొంగోడి కింద కాకినాడలో చూపించాడు. అది నేను తట్టుకోలేకపోయాను. నాకు ఎంత బాధ కలిగిందంటే, నేను చనిపోయినా పర్లేదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా పోరాడాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి పోరాటం జరిగింది. ఎన్ఎస్ రాజు గారు చెప్పింది ఏంటంటే, ఆ రోజు ప్రతి ఒక్క రూపాయి కూడా ఆడిటింగ్ చేసి అప్పచెప్పాను. చరిత్రలో లారీ అసోసియేషన్లో, కాకినాడ లారీ అసోసియేషన్లో ఎప్పుడు కూడా ఆడిటింగ్ చేసి అప్పచెప్పలేదు. ఆస్తులు అమ్మేసుకోవడమే జరిగింది తప్పించి ఎవరో ఒక రూపాయి ఆస్తి కూడా కొన్ని దాఖలాలు లేవు. మరి నేను ఎక్కిన తర్వాత డబ్బులు కూడబెట్టాను, యూనియన్ అభివృద్ధి చేశాను, ప్రతి ఒక్క రూపాయి కూడా ఓచరుతో ఉంది. అది ఆడిటింగ్ కూడా చేసి అప్పచెప్పాను. ప్రతి రూపాయి కూడా నీకు ఖర్చులు రాసి అప్పచెప్తానని చెప్పేసి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. వాళ్ళే ముందుకు వచ్చి నన్ను నా మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం కారణం కూడా దాంట్లో ఏది లేదని చెప్పేసి వాళ్ళకి తెలుసు కాబట్టి, అదేదో నన్ను బెదిరిందామనే ఆలోచనతో చేసిన కార్యక్రమాలు అవి. వాళ్ళ 2,81,00,000 రూపాయలు తేడా వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఎవరో ఎన్ఎస్ రాజు గారు. ఈరోజు అదే మట్టా రాంబాబు గారితోటి మళ్ళీ మాట్లాడించాడు చంద్రశేఖర్ రెడ్డి గారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాగా గ్రూప్ తగాదాలతోటి ఒకరికొకరు చంపుకుని, ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి ద్వారంపూడి చంద్రశేఖర్ గారు బాగా ఎక్కువగా తీసుకొచ్చారు. అలాగే ఇవాళ మన మట్టా రాంబాబు గారు ఒక ఆఫీసులో తలుపులు వేసేసుకుని చెలతో మాట్లాడించడం జరిగింది. నేను బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టమని నేను చెప్తుంటే వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా చెప్పలేక భయపడి ఒక గదిలో కూర్చొని వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జనాలు అందరూ చూస్తున్నారు. కానీ నాకు బాధ కలిగింది ఏంటి, వాళ్ళ ప్రెస్ మీట్లో ఖచ్చితంగానే నా కూతురు గొడవ ఎత్తారు, నా ఇంట్లో ఎత్తికెద గొడవ ఎత్తారు, నా అల్లుడు నన్నే ఎదవంటున్నాడని అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా దారుణమైన, మొన్న దొంగోడి కింద ఎలాగైతే నన్ను చూపించాడో చంద్రశేఖర్ గారు, ఈరోజు నా ఇంట్లో ఫ్యామిలీ కూడా వెతికించాడో అసలు నేను దానికి ఏకీపించను. ఖచ్చితంగా ఎంత దూరమైనా నేను ఎంత దూరమైనా వెళ్ళి చంద్రశేఖర్ గారిని ఓడిస్తాను ఖచ్చితంగానే. ఎందుకంటే వ్యక్తిగత గొడవలు ఎత్తాలనుకుంటే కుటుంబం గొడవలే కూర్చొని ఎత్తుకోవాలనుకుంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. మట్టా రాంబాబు గారికి ఇదే చెప్తున్నాను, ఆయన కూడా తట్టుకోలేడు ఇంట్లో గొడవలు ఎత్తుకునేలాగా ఉంటే. దయచేసి రాంబాబు గారు దీనికి సారీ చెప్పుకోవాల్సిన రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది. మీరేదో అన్నారు, కొండబాబు గారు అన్నపూర్ణ ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నారు అని చెప్పేసి.
అన్నపూర్ణ ట్రాన్స్‌పోర్ట్ పెట్టుకున్నా కూడా ఏదో పోర్ట్‌కి లోడింగ్ రావాలని చెప్పేసి, ఆ లోడింగ్ తెప్పించుకోవాలని తెప్పించి రూ. 10 ఎంతో కిరాయి తగ్గించి తోలారు తప్పించి, ఎవరి కిరాయిలు దొబ్బేయలేదు. గతంలో రాంబాబు గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే. మట్టా రాంబాబు గారు అన్న వ్యక్తి మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా కొద్ది సంవత్సరాలు దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చేయడం జరిగింది ఆయన. ఏం చేసినా కూడా ఒక్క రూపాయి కూడా దాని యూనియన్‌లో పోగేయలేదు. పైగానేమో ఆస్తి అమ్మేసాడాయన. ఆస్తి డబ్బులు ఎక్కడున్నాయని అడిగితే కొట్టడానికి వచ్చాడు పెద్దలందరిని కూడా. ఇదే రాజా నోగరాజు గారు అన్న వ్యక్తి పాపం మట్టా రాంబాబు గారి ఇంటికెళ్ళి ఈ వర్కర్స్ యూనియన్ బిల్డింగ్ కడుతుంటే ఆయన గేట్లు ఈ సంబంధించిన గేట్లు అయన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుని అవి కూడా ఇవ్వడం మానేశాడు. రూ. 1,30,000 బ్యాలెన్స్ ఉంటే ఆ రోజు దెబ్బలాడి ఫైట్ చేసి ఆ 1,30,000 తెచ్చి బిల్డింగ్ నా భార్య మా మా బా మా ఇద్దరు కూడా మా భార్య నేను కూడా పీటల మీద కూర్చుని నేనే కొత్త బిల్డింగ్ కట్టి నేను ఇవాళ గృహప్రవేశం చేయడం జరిగింది. తర్వాత నేను మళ్ళీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్‌గా ఓటింగ్‌లో నెగ్గి 300 గజాల సైటు డైలీపురం సెంటర్‌లో కొనడం జరిగింది. అలాగే ఎన్ఎస్ రాజు గారు కూడా మన గతంలో అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన లారీ అసోసియేషన్ ఆస్తి కూడా అమ్మేశాడు. ఇదే ఇద్దరు దొంగల్ని కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు మళ్ళీ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కింద పెట్టాడు. ఇదే ఇద్దరు దొంగలు కూడా అబ్బు గారి మర్డర్ కేసులో ఉన్న వ్యక్తులలో ఆ వ్యక్తులిద్దరూ కూడా ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టి ఎవరిని ఎలాగా భయభ్రాంతులకు గురి చేయాలో చేసే పరిస్థితి చంద్రశేఖర్ గారు తీసుకొస్తున్నారు. అదే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ కాకినాడలో లారీ ఓనర్ అన్నవాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా లారీ ఓనర్ అన్నవాడికి నెలకు ట్రిప్ పడుతుంది. ఆ ట్రిప్ కూడా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళ బళ్ళోళ్ళకి ఇక్కడ నుంచి కిరాయి 80,000 కిరాయి అయితే రూ. 20,000 వీళ్ళే దౌర్జన్యం చేసి రూ. 60,000 కిరాయి అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి ఇచ్చి రిటర్న్ కిరాయి కింద వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. కాకినాడ ఊళ్ళో బళ్ళు కూడా స్థానికంగా చాలా దారుణంగా చంద్రశేఖర్ గారు ఎప్పుడు ఓడిపోతారని చెప్పేసి కాకినాడలో లారీ ఓనర్లు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే కాకుండా గతంలో నేను 72 సంఘాలతో సూర్యకళ మీద మీటింగ్ పెట్టాను. ప్రతి ఒక్క సంఘాన్ని కూడా అతను చాలా దారుణమైన ఉక్కుపాదంతో తొక్కేసి ఆయన కాళ్ళ కింద కూర్చోబెట్టుకున్నాడు సంఘాలన్నీ కూడాని. ఇది చాలా దారుణం ఇది. చూస్తూ ఉన్నారు ప్రజలు. చూస్తున్నారు కూడాని. ఖచ్చితంగా ఎప్పుడు వస్తదా ఓటింగ్ అని చెప్పేసి ఓటింగ్ ద్వారాగా రెడ్డి గారిని ఓడిద్దాం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అదే కాకుండా మొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుచరులు ఎన్ఎస్ రాజు గారు కూడా మేడే రోజుని మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా పురుషోత్తాన్ని పెట్టడం జరిగింది. నన్ను బెదిరిందాం అని చెప్పేసి ఆ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా పక్కన పెట్టి ఆ యూనియన్ అతని ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళే వచ్చి రాజకీయ నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ పెట్టి పాలాభిషేకం చేయడం జరిగింది మీడియాకి. అది ఎంత దారుణమైన విషయం అంటే సంఘాలు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కాకినాడకి ఎప్పుడు వస్తానని అనుకోలేదు. అదే ముఖ్యంగా అదే కాకుండా లారీ ఓనర్లు నా సొంత మనుషులు కూడా వాళ్ళు బళ్ళు తీసేస్తే దానికోసం రెడ్డి గారి దగ్గర వచ్చింది తప్పించి అతనికి నాకు ఏదో గొడవలో అతను ఏదో అతనికి నాకు ఇది చేయలేదు అది చేయలేదని ఎప్పుడు కూడా లేదు. ఖచ్చితంగా నన్ను ఆయన చాలా చిన్నపుచ్చి వ్యవహారం చేశాడు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి అన్న వ్యక్తి విశ్వరూపం చూశాను కాబట్టి ఖచ్చితంగా అతను ఓడించాలని కంకణం కట్టుకుని నేను కాకినాడలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అదే ముఖ్యంగా మట్టా రాంబాబు గారు కూడా చెప్తున్నాను. దయచేసి నా ఎత్తికథ కూడా ఎత్తారు కాబట్టి దయచేసి ఈ ఆలోచనలు మానుకుని నాకు సారీ చెప్పాలి మీరు. సారీ చెప్పకపోతే ఖచ్చితంగా మీరు వచ్చే రోజుల్లో పనిష్మెంట్ అనుభవించవలసి వస్తుంది. నిన్న అన్నారు మీరు పంతం నానాజీ గారిని పట్టుకుని ఆయిల్ బ్యాటరీలు అన్నీ కలిపి రెండో యూనియన్ పెడతారని చెప్పి బాబ్జీ గారు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఇవాళ చెప్తున్నాను మీకు, నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. అలాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదు నాకు. మీకే వస్తే ఆలోచనలు. గతంలో అబ్బు గారి మర్డర్ కూడా మీరే చేశారు ఆ యూనియన్లు ఎడగొట్టి. ఇవాళ కూడా అదే ఆలోచనలు మళ్ళీ మీకు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనలు కూడా మీ మనసులో కూడా రానివ్వకండి దయచేసి. ఇది ఒక సంఘం ఒక యూనియన్ అంటే 10 మంది బతికి నీడది. మళ్ళీ కొత్త నాగరికత తీసుకొస్తున్నారమ్మా అని చెప్పేసి ఆ విధంగా నా మీద మీరు టార్గెట్ చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. ఖచ్చితంగా నా మీద ఏ వంక లేదు కాబట్టి ఫ్యామిలీ వంక దొరికిందనే ఆలోచనతో మీకు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఎన్ఎస్ రాజు గారి ప్రెస్ మీట్లో 2,80,00,000 దొబ్బేసాడని చెప్పేసి లెక్కలో లేవని చెప్పేసి అనడం జరిగింది. ఇవాళ అదే మట్టా రాంబాబు గారు 1,80,00,000 అని చెప్తున్నారు. మరి ఎన్ఎస్ రాజు గారు 2,80,00,000 అంటే మీరు 1,80,00,000 అంటే నాకు ₹1,00,000 డిస్కౌంట్ ఇచ్చారా రాంబాబు గారు మీరు? మరి ఇంకో 2 రోజులు పోతే ఇంకెంత డిస్కౌంట్ ఇస్తారో దయచేసి అర్థం చేసుకోండి. ఆడిటింగ్ చేసి చెప్పాను. మీరు కళ్ళబోయే మాటలు మాట్లాడి అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇవాళ చెప్తున్నాను, కాకినాడలో
నన్ను మీరేమీ చేయలేరు. ఇవాళ చెప్తున్నాను మీకు మట్టా రాంబాబు గారు. మీకున్న చరిత్ర, మీకున్న గతం జనాలు కాకినాడ అందరికి ప్రజలకు తెలుసు. లారీ యూనియన్లు ఎవరి వల్ల పాడైపోయినాయి కూడా అందరికి తెలుసున్న విషయమే. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ పెట్టి, రామబ్రహ్మం కంపెనీ పెట్టి, కాకినాడ లారీ ఓనర్ల కిరాణాన్ని దొబ్బేసి మీరు దాక్కున్న ఈ రోజులు కూడా మీరు మర్చిపోతున్నారమ్మా మీరు. ఇయన్నీ కూడా మీరే దొంగల కిందుండి ఎదురుండి దొంగ అంటం మాత్రం ఇది సహించేది లేదు. ప్రజలందరూ కూడా చాలా అసహించుకున్నారు మీరు మాట్లాడే మాటలు. నవ్వుకుంటున్నారు కూడానే. మీరేదో ఆ పదవిలో కూర్చుంటే ఏదో గొప్ప అనుకుంటున్నారమ్మో. టైం వస్తే మాత్రం పదవి ఉండదు, ఏముండదు. తవురు తవురు కొట్టే రోజులు కూడా పరిస్థితిగా దగ్గర రోజు దగ్గర పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.